వచ్చిన బ్రో బాగుంది, సూపర్ ఉందన్న. ఇంటర్వ్యూల వరకు అయితే వేరే లెవెల్ ఉంది సినిమా. ఇంటర్వ్యూల్ మాత్రం బాగుంది. ఇంటర్వ్యూల తర్వాత ఇంకోలా ఉండబోతుందని చాలా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేరే లెవెల్ చూపించే సినిమా అయితే. నాగార్జున గారు, థ్యాంక్స్ టు నాగార్జున ఫ్రమ్ ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజ్ గారు ఫ్యాన్స్ నుంచి వేరే లెవెల్ లో చూపించారు. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా తక్కువ చేయలేదు, అందరినీ వేరే లెవెల్ చూపించారు. థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ చూపించేసారు. సూపర్ అన్న. ఏ ఒక్క విషయాలు కూడా ఎక్కడ కూడా సినిమా స్లో ఉంది అనిపించలేదు, ఎక్కడ కూడా సినిమా ఫ్లాప్ అయింది అనిపించలేదు. అన్ని విజువల్స్ కానీ అన్ని క్యారెక్టర్స్ కానీ వేరే లెవెల్ చూపించేశారు. నెక్స్ట్ ఎలా ఉండిపోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది. అమితాబ్ బచ్చన్ గారు వచ్చారన్న. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పుడే ఇంటర్వ్యూల్ రివీల్ చేశారు అశ్వత్థామ అని. నెక్స్ట్ సినిమా వేరే లెవెల్ ఉంటుందని మేమైతే చాలా బాగా ఊహిస్తున్నాం. హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందన్న ఖచ్చితంగా సినిమా. ఆ రేంజ్ లో సినిమా తీసిరు కాబట్టి హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని అయితే మేమైతే కోరుకుంటున్నాం. తర్వాత ఎలా ఉందో తెలియదు. దుల్కర్ సల్మాన్ ఉన్నారు, ప్రభాస్ అన్న ఉన్నారు, మన ఉన్నారండి. ఒక 5 seconds సినిమా అయితే అంటే ఫస్ట్ కదా ఇప్పటివరకు అయితే బాగుంది. తర్వాత ఇంటర్వ్యూల్ ఉంది, విజువల్స్ అయితే బాగున్నాయి బ్రో. ఇప్పుడు ఇంటర్వ్యూల్ నుంచి ఎలా ఉంది హైలైట్ బ్రో. మేమైతే షాక్ అయిపోయినాం అన్న, ఇలా వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం. ఇంటర్వ్యూ ట్విస్ట్ అయితే మైండ్ పోయిందన్న. ఒక్కొక్క సీన్ చూస్తే ఒక్కొక్క షాట్ చూస్తే మైండ్ పోతుంది లోపల. అసలు ప్రభాస్ ని ఇట్లా ఇన్ని రోజులు అవుతుంది ఇట్లా చూడకుండా నాగేశ్వరికి దండం పెట్టాలన్న. ఫస్ట్ విజువల్స్ అయితే మన హాలీవుడ్ మూవీస్ అయితే ఎలా ఉన్నాయో ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇది ఒక హాలీవుడ్ కి బ్రేక్ అయ్యే సినిమా. ప్రతి తెలుగు ఫిలిం హాలీవుడ్ కి వెళ్తలేదు అంటున్నారు కానీ ఈ మూవీ పక్క హాలీవుడ్ కి వెళ్ళి హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ విజువల్స్ అయితే. కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే స్కిన్ ఇది బాగా చాలా వండర్ఫుల్ గా చూపించాడు. అండ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా బాగుంది. అశ్వత్థామ క్యారెక్టర్ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. సీట్లలో ఎవరు కూర్చోలేదు అన్న, ప్రతి ఒక్కరు నిలబడే చూసింది ఇంటర్వెల్ సీట్. ఇంకా ఫస్ట్ హాఫ్ లో అయితే రాలేదు, మేబీ సెకండ్ హాఫ్ లో ఉన్నారన్న. అది స్పాయిలర్ చేస్తే వేరే ఫ్యాన్స్ కూడా అంత ఎనర్జీ రాదు. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సైన్స్ ఫిక్షన్ సైన్స్ ఫిక్షన్ చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రభాస్ సీన్ చాలా బాగుంది. కలెక్షన్స్ కూడా కొంచెం కూడా తగ్గకుండా తీసాడు. హాలీవుడ్ ని మించేలాగే ఉంది తప్ప ఎక్కడా కూడా ఇంత కూడా తగ్గించైతే లేదు. పక్కా హాలీవుడ్ ని మించే ఉంది. ప్రభాస్ ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు. కల్కితో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతాడు, ఎక్కడికో తీసుకెళ్తాడు. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద పెట్టాలన్నా ప్రభాస్ అన్నే. జై ప్రభాస్. సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కృష్ణరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు. సినిమా చాలా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. బాహుబలి 1, బాహుబలి 2 వాళ్ళు అందరూ చూసి క్లియర్ అయిపోయింది. బాహుబలి 1 నుంచి బాహుబలి 2 వచ్చింది. బాహుబలి 2 నుంచి వచ్చి సలార్ వచ్చింది. సలార్ నుంచి వచ్చి కల్కి వచ్చేసింది. ఆల్రెడీ బొనపనే కొన్ని రోజులు ఉందంటారు. ఆల్రెడీ లేదు, బొనపనే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అన్ని థియేటర్ లో చూసుకున్నారు. అన్ని ఆల్మోస్ట్ 4 నుంచి 5 days మొత్తం ఫుల్ అయిపోయింది. లాస్ట్ ఒక సీన్ ఉంది, భైరవ అనే ఒక సీన్. భైరవ అని రాగానే ఆ చక్రం అని వచ్చేసి వాళ్ళకి అందరు బూమ్స్ బాంబ్స్ లేచిపోయినాయి అందరికి. సో నేను కూడా చెప్తున్నా, మీరు అందరూ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ముందు మీరు కూడా ఒకసారి మీరు అందరూ సినిమా తీసుకోండి. చాలా మంచి పిక్చర్ ఉంది. ఈ సినిమా నుంచి అందరూ చెప్తూ చాలా మంది డైరెక్టర్ అనుకుంటారు ఆ తీసే డైరెక్టర్ 2-3 సినిమాలు తీసిరని. 100 సినిమా డైరెక్టర్ తీసినా కూడా ఇట్లా తీయలేడు. ప్రభాస్ యోగిలో చూపించిన స్మార్టేజ్ మళ్ళీ చూపించిండు. అన్న మొత్తం బ్యాక్లెట్ మళ్ళీ వచ్చేసింది. ఈ సినిమా చూసా మొత్తం ఉండే బద్దం చెప్తున్నా, ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఆవిడ బుజ్జి సినిమాలు తెలిసి అంటే ఆల్మోస్ట్ బుజ్జి అంటారు. బుజ్జి ఇలా వచ్చి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఉందని చెప్తారు. చాలా మంచిగా అనిపించింది. చాలా చెప్తున్నా కంపేర్
ఆల్రెడీ యోగిలా లుక్స్ అవుతున్నాయి, మళ్ళీ ఆ లుక్స్ మొత్తం చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా మంచిగా వచ్చింది విజువల్స్ కూడా. లైట్ ఇంకోటి ఏంటంటే అమితాబ్ బచ్చన్ సార్తో కానీ కమలాసన్ కానీ నటించాలంటే చాలా కష్టము, కానీ ప్రభాస్ అనే కదా ఈజీగా అయిపోయింది. కోలీవుడ్ ఏ వుడ్లు లేవు, మొత్తం కాలి ప్రభాసే. మన పాన్ ఇండస్ట్రీ ఎందుకంటారా అంటే ఇప్పుడు మన ప్రభాస్ నటించిన దాని యాక్టింగ్ చూసి చెప్పొచ్చు, అంత క్లియర్. ఎవరైతే ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ ఉంది, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ కానీ మనము ఏదైతే ఇది మహాభారతము మళ్ళా లేటెస్ట్ దానికి లింక్అప్ చేసి నాగ్ అశ్విన్ ఎక్సలెంట్ గా తీసిండు, చాలా బాగుంది. అసలు ఇప్పుడు 3Dలో మళ్ళీ చూస్తున్నాం మేము 4 o'clock. ఇదే మూవీ 3Dలో చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఉంది, మన మార్వెల్ పిక్చర్స్ కంటే కూడా ఎబో లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ 3Dలో ఇంకా బాగుంటుంది పిక్చర్.